'డెమాన్ పవన్', 'రీతూ చౌదరి' విషయం చెప్పే ముందు, ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారు అని చెప్పి స్టార్ట్ చేస్తా. 'భరణి' గారు, 'కళ్యాణ్', 'డేమాన్ పవన్', 'సంజన' ఆహ్, ఇంకెవరున్నారు? 'భరణి' గారు, 'కళ్యాణ్', 'డేమాన్ పవన్', 'సంజన', 'దివ్య'. వీళ్ళలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 'డీమాన్ పవన్', 'రీతూ చౌదరి' ఏదైతే గొడవ ఈరోజు హైలైట్‌గా జరిగిందో అంటే వన్ ఆఫ్ ద సాడెస్ట్ నామినేషన్స్ అనమాట. నాకనిపించింది 'రీతూ' ఏడవడంతో వీళ్ళిద్దరికీ గొడవ జరగడానికి మెయిన్ రీజన్ ఎవ్వర్రా అని చూస్తే అది 'కళ్యాణ్'. మీరు ఎపిసోడ్ స్టార్టింగ్‌లో అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరూ 'డీమాన్ పవన్' అండ్ 'రీతూ చౌదరి' కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కళ్యాణ్ వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు 'డీమాన్ పవన్' లేచి వెళ్ళిపోతాడు. అప్పుడే నాకనిపించింది ఎందుకు కళ్యాణ్ రావడం, 'డీమాన్ పవన్' వెళ్ళటం అని. 'డీమాన్ పవన్' పక్క బెడ్ మీద ఎళ్లి పడుకున్నప్పుడు కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు "నువ్వు చిన్న పిల్లోడివి, అది అడ్డు పెట్టుకో, మాట్లాడకు, వినకు" అన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చి వాళ్ళని కొంచెం ఇరిటేట్ చేసేలా మాట్లాడితే ఏ అబ్బాయికైనా ఫీల్ అవుతాడు. ఆ అబ్బాయి ఎందుకు ఫీల్ అవుతాడు? ఆ అమ్మాయి మీద ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక అసూయ గాని, కోపం గాని, ఆ ఫీలింగ్స్ అన్నీ పక్కో వాళ్ళు ఎవరైనా వస్తున్నప్పుడు తనకొస్తుందంటే తను జెన్యూన్‌గా లవ్ చేస్తున్నాడని. ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నాడని అర్థం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి గూడా "వద్దు కళ్యాణ్ నువ్వు వెళ్ళిపో. నేను డీమాన్‌తో మాట్లాడే విషయం ఉందని" తనకు తను అర్థం చేసుకుంటే డీమాన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఆ ఎమోషన్ అనేది మార్నింగ్ వరకు క్యారీ అయిపోయింది 'డీమాన్ పవన్‌కి'. ఆ క్యారీ అవ్వడంతోనే 'రీతూ చౌదరితో' నామినేషన్ కంటే ముందు ఒక చిన్న గొడవ జరుగుతుంది. డిస్కషన్ అవుతది. ఎందుకిలా? అప్పటికి డీమాన్ చాలా ట్రై చేస్తాడు. "నువ్వు నాతో అరవద్దు. అరిచి మాట్లాడుతున్నావు. అది కాదు మ్యాటరు. నువ్వు కళ్యాణ్ వచ్చినప్పుడు నువ్వు నాతో మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? తను అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు?" అన్న పాయింట్‌తో డీమాన్ మాట్లాడతాడు. విచ్ ఈస్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఒక అబ్బాయికి ఆ ఫీలింగ్ తెలుస్తది. సెకండ్ పర్సన్ ఎవరైనా అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నప్పుడు తనకి ఒక ఫీల్ అయితే కలిగింది. ఏంటి ఇలా చేస్తుంది ఈ అమ్మాయి అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఆ ఫీల్‌నే తనకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ 'రీతూ చౌదరి' అది యాక్సెప్ట్ చేసుకునే స్టేజ్‌లో లేదు. అరవటం, గసరటం చాలా రకరకాలుగా చేసింది. అదంతా 'డీమాన్ పవన్‌కి' నామినేషన్ ముందు బాగా రిజిస్టర్ అయిపోయి బాధ కలిగించేలా క్రియేట్ చేశాయి. సో, ఆ విధంగా స్టార్ట్ అయిన గొడవ ఎప్పుడైతే కళ్యాణ్ ఎంటర్ అయ్యారో వీళ్ళిద్దరి మధ్యలో అప్పుడు స్టార్ట్ అయిన గొడవ నామినేషన్ దాకా డ్రాగ్ చేసింది. నామినేషన్స్‌లో 'డీమాన్ పవన్' కళ్యాణ్‌ని, 'రీతూ చౌదరిని' టార్గెట్ చేసి నామినేషన్ చేశాడు. కళ్యాణ్‌ది పక్కన పెడితే 'రీతూ చౌదరి' విషయానికొచ్చి ఒక క్లియర్ మెసేజ్ కాదు. అది ఎలా చెప్పాలంటే తనకి చెప్తున్నాడు నా ఫీలింగ్స్ ఇలా ఉంటున్నాయి. ఇలా చేయాల్సొస్తుంది. ఇలా నువ్వు అరవడం వల్లే నాకు ప్రాబ్లమ్ అవుతుంది. ఏదైనా ఉంటే నార్మల్‌గా చెప్పొచ్చు కదా! నేను నీ మంచి గురించి నాకు 5 స్టార్ అందరూ వచ్చి నీ గురించి చెప్పారు. అసల నీతో మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పారు. అయినా సరే నేను నీతో ఉన్నాను. నీ గేమ్ ఎక్కడ పాడవకుండా నేను చూసుకోవడానికి ట్రై చేస్తున్నానని చెప్పి చాలా విధాలుగా చెప్పి నామినేషన్ చేశాడు. బట్ 'రీతూ చౌదరి' అప్పటికీ ఆహ్, ఒక గొడవైతే జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. తను ఏడవటం అదంతా కొంచెం అంటే ఎవరైతే 'డీమాన్ పవన్', 'రీతూ చౌదరి' లవ్ బర్డ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక సాడ్ ఎపిసోడే. చాలామందున్నారు 'రీతూ చౌదరిని', 'డీమాన్ పవన్‌ని' ఇష్టపడే 'బిగ్ బాస్' ఫ్యాన్స్ చాలామందున్నారు. వాళ్ళందరికీ ఇదొక సాడ్ ఎపిసోడ్ అనే చెప్పుకోవాలి. బట్ లాస్ట్‌లో 'డీమాన్ పవన్' 'రీతూ చౌదరితో' కలవడానికి ట్రై చేస్తా ఉంటాడు గానీ 'రీతూ చౌదరి' అవాయిడ్ చేస్తుంది. మరి ఈ అవాయిడ్ చేయడం అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది? ఈ సీజన్ ఉన్న 4 వీక్స్ రిమైనింగ్ 4 వీక్స్ వరకు అది వెళ్తుందా? లేదంటే ఈ ఈ డేతో ఆగి నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతారా? అంటే ఇంతకుముందు చాలా గొడవలు పడ్డారు, కలుసుకున్నారు, గొడవలు కొట్టుకున్నారు, కలుసుకున్నారు. మరి ఈ ఇంపాక్ట్ అనేది నామినేషన్‌లోకొచ్చిన ఇంపాక్ట్ అనేది 'రీతూ చౌదరి' మీద ఎలా చూపించబోతుంది? 'డీమాన్ పవన్' గేమ్ వైపు ఎలా వెళ్ళబోతుంది? అసలు 'డీమాన్ పవన్‌కి' ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఓటింగ్ ఎలా పడుతుంది? 'రీతూ చౌదరి' ఫ్యాన్స్ ఎవరైనా 'డీమాన్ పవన్‌కి' వేయకుండా ఆగుతారా? ఏంటనేది చెక్ చేయాలి. మేబీ ఈ వీక్‌లో అందరూ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్ ఎందుకు దగ్గర పడ్డారు కాబట్టి 'దివ్య' వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ చాలా మాట్లాడుతుంది. 'భరణి' గారు ఉన్నారు. ఆ తర్వాత 'డీమాన్ పవన్' ఉన్నారు. అంటే వన్ బై వన్ లాస్ట్ నుంచి ఎళ్తుంటే. సో, డీ 'భరణి' గారికి, 'దివ్యకి' కొంచెం మేజర్ ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎలిమినేట్ అవ్వడానికి. బట్ 'భరణి' అన్న ఒక పర్టిక్యులర్ సీన్‌లో వీళ్ళిద్దరూ గొడవ ఆడుకున్నప్పుడు డాన్స్ ఏస్తున్నాడు. అంటే
నువ్వు లాస్ట్ వీక్ బాగా ఎంటర్‌టైన్ చేసావు, మంచి డాన్స్‌లేసావు అని అందరూ చెప్పడం వల్లో ఇలా మారిపోయాడో, లేదంటే ఇంటెన్షనల్‌గా చేస్తున్నాడో తెలియట్లేదు గానీ, అతను కొంచెం వ వింతగా బిహేవ్ చేశాడనమాట. ఆ డాన్స్ స్టెప్పులేయడం అది నామినేషన్‌లో చాలా మంచి పాయింట్లు మాట్లాడాడు. చాలా మంచిగా ఫైట్ చేసాడు. డిఫరెంట్ బర్నీ గారిని అయితే ఈ వీక్ నామినేషన్‌లో చూసాం మనం. ఇదంతా ఒక 5 వీక్స్ బిఫోర్ ఏమైనా ట్రై చేసుంటే చాలా బావుండేది. లాస్ట్‌కొచ్చేసరికి ఇది ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక్కొక్కళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ బిల్డ్ అయిపోయింది. ఇప్పటికి ఛాన్స్ ఉంది. బర్నీ గారు ఈ వీక్ ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే. బట్ ఏదైతే ఆ డాన్స్ వేయడం గానీ, ఆ నామినేషన్స్‌లో పాయింట్ చెప్పడం, కరెక్ట్‌గా మాట్లాడడం గానీ, ఇమ్మాన్యుల్‌తో ఫైట్ చేయడం గానీ, సూపర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బర్నీ గారు ఇదే కంటిన్యూ చేస్తే ఈ వీక్ అంతా కూడా టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు. సో, అలా బర్నీ గారు సేవ్ అవుతారు. నేనైతే ఈ వీక్ ఏమన్నా దివ్య విల్ బి గోయింగ్ టు ఎలిమినేట్ అనుకుంటున్నాను నేను. మరి చూడాలి దివ్య ఎంతవరకు ఈ వీక్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఆడియన్స్‌తో ఓట్స్ వేయించుకుంటుంది అని చూడాల్సిందుంది. సో, అదనమాట గైస్. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరిని ఈ వీక్ ఎలిమినేట్ అవుతారని మీరెవరిని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.